హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ ఐటెం దివాళీ స్పెషల్ స్వీట్ అండి, రవ్వ లడ్డు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను హాఫ్ టెంకాయ అయితే తీసుకున్నానండి. రవ్వ లడ్డుకి ఓన్లీ పచ్చి కొబ్బరి, అది ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీనిలో ఒక 10 యాలక్కాయల దాకా వేసుకున్నానండి. మీకు యాలక్కాయల పొడి ఉంటే సపరేట్గా కలుపుకోవచ్చు. నేనైతే ఇట్లా యాలక్కాయలు దీనిలో వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇది ఈ మాత్రం సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని దానిలో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీనిలో జీడిపప్పు ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఇది 100 గ్రాముల వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండల్లో 3 కప్స్ ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఈ ఉప్మా రవ్వ పచ్చివాసన పోయి లైట్గా స్మెల్ వస్తుందండి. అంతవరకు అయితే కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. అడుగు అంటిందంటే నల్లగా అయిపోయి రవ్వ లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, ఇది 1.5 కప్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి అంతా బాగా కలిసిపోవాలండి రవ్వలో. చూసారా, మొత్తం ఇలా కలిసిపోయింది. ఇప్పుడు దీనిలో 1.5 కప్ వరకు చక్కెర అయితే వేసుకుంటున్నాను. చక్కెర వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు ఉంచవలేదండి. ఇంకా కొంచెం బాగా కలుపుకొని మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాచిన పాలు 1 కప్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ పాలని దీనిలో వేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీస్కి నేను చూపించిన పాలు అయితే సరిపోతుందండి. పాలు కొంచెం ఎక్కువైతే ముద్ద అనేది ఇంకా తడిగా వస్తుంది, ఎక్కువ నిల్వ ఉండదండి. ఇట్లా అయితే ఒక 1 వీక్ వరకు రవ్వ లడ్డు అనేది నిల్వ ఉంటుంది. ఎక్కువ డ్రైగా అనిపించదు, ఎక్కువ జ్యూసీగా అనిపించదండి. ముద్ద చేసుకోవడానికి వీలైనంత వరకు తడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో జీడిపప్పు వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేడి మీదే మొత్తం కలిపి ఇట్లా ఉండలు చేసుకుంటున్నాను. చూసారా, ఎక్కువ పాలు కూడా పట్టలేదండి మనకి. 1 కప్పు పాలు అయితే వేసాను, సరిపోయింది. చూసారా రౌండ్ కూడా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, రవ్వ లడ్డు రెసిపీ ఈజీ అండ్ టేస్టీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ అండి. పండగని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. ఇంకెందుకు లేట్,
టేస్ట్ చేసేద్దామా? పర్ఫెక్ట్ రవ్వ లడ్డు విత్ పర్ఫెక్ట్ క్వాంటిటీస్తో మీకు చెప్పాను. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.